సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా చెప్తున్నాను. సత్యాన్ని సత్యంగానే చెప్తా, అసత్యాన్ని అసత్యంగానే చెప్తా. దీన్ని మేధావులు అనే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేధావులు దిశానిర్దేశాలు ఒక ఏ ఉద్యమం అయినా పక్కదారి పడుతుందంటే అది మేధావుల వైఫల్యమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, ఏ ఉద్యమైనా పక్కదారి పడుతుందంటే అది పరిష్కరించబడతలేదంటే దానికి కారణం ఏంటంటే మేధావుల వైఫల్యమే కారణం. ఇవాళ 30 ఏళ్ళుగా చిన్న సమస్య, అతి చిన్న సమస్య, నా దృష్టిలో అసలు ఈ సమస్య కాదు, మా దళితులలో ఇది సమస్య కాదు. ప్రైవేటీకరణ 99% అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రైవేటీకరణ మీద అద్భుతంగా గంటలు మాట్లాడతారు. 95% ఇప్పటికే ప్రైవేటీకరణ అయిన క్రమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు 5% మాత్రమే ఉన్నాయి. ఆ 5% ఉద్యోగాల కోసం అందులో 30 ఏళ్ళ పోరాటమా? ఒకవేళ అయితే గీతే వర్గీకరణ అయితే గీతే మాదిగలకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఒక 3000. ఏ లెక్కన తీసుకోవడం లేదు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ సందర్భంగా ఒక మాదిగా ప్రొఫెసర్ గా, ఎస్ ఐ విల్ ప్రూవ్ ఇట్, ఇది తప్పుల తడక అనేది. ఎందుకు తప్పుల తడక అంటున్నా నేను అంటే, మూలాలకు వెళ్లకుండా పరిష్కారాన్ని ఇస్తుంది, రూట్స్ లోకి వెళ్లకుండా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవాళ నేను సుప్రీంకోర్టు కూడా తప్పు పడదలుచుకునే సందర్భంగా 100కు 200% దళితునిగా జస్టిస్ గవాయిని తప్పుపడుతున్నాను. కాబోయే ఈ దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు కాక నాకేం భయం లేదు. నేను ఒక లా ప్రొఫెసర్ గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆకాశం నుండి ఊడుపడలే గవాయి. యు ఆర్ ఆల్సో ఎన్ అన్టచబుల్. అది మాత్రం గుర్తుపెట్టుకోదు. నీ 35 మంది గ్రూప్ లో నువ్వు అన్టచబుల్వే, నీ జడ్జెస్ లలో నువ్వు అన్టచబుల్వే, గుర్తుపెట్టుకో. జస్టిస్ గవాయ్ గారు నువ్వు ఎస్ దళిత్ జడ్జి అనే పేపర్లు కూడా రాసినాయి, గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ బొందలగడ ఎక్కడ ఉంటుంది అంటే అంటరాని కులాల బొందలగడ ఉంటుంది. ఈ బ్రాహ్మణ బొందలగడ పక్కన ఉండదు. వినోద్ కుమార్ బొందలగడ్డ ప్రొఫెసర్ అనుకోకుండా బాపాయ్ గారి పక్కన ఉండదు. ఉండదా చెప్పండి. ఎక్కడ ఉంటాయి మన బొందలగడలు? ఊరవుతా. మన ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఊరవుతలా. మన భక్తులు ఎక్కడ ఉన్నాయి? ఊరవుతలా. ఇప్పటికీ ఉన్నాయండి. వినోద్ కుమార్ అనేవాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ఇల్లు కోసం అద్దెకు పోతే పక్కకున్న ఒక రైతు నువ్వు మాదిగా నీకు ఇల్లు అంటాడు. నిన్నగా మొన్న జరిగిన విషయం నేను చెప్తున్నది. అలాగే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు ఒక రాష్ట్రపతి హోదాలో దేవాలయం పోతే నీకు గర్భగుడిలోకి అనుమతి లేదా, నువ్వు బయటనే ఉండి నమస్కారం పెట్టుకొని పొమ్మని చెప్పారు. అలాగే రాష్ట్రపతి ముర్ము ఒక ట్రైబల్ ఉమెన్, ఆమెకు సొంత పార్లమెంట్ 2 హౌసెస్ కేటామే, రాజ్యసభకు లోకసభకు కేటామే. బట్ ఆమెకు ఆ భవనానికి ఓపెన్ చేసే అర్హత లేదు. అరే మా బతుకులు ఇంకా ఏ హోదాలో ఉన్నా వీఆర్ అన్టచబుల్స్. మేము అంటరాని వాళ్ళని, ఇంకా ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళని చూసి మేము చివరికి శూద్రం కాదు, మేము వర్ణ వ్యవస్థలో భాగస్వామ్యం లేవు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ హిందీ వర్ణాశ్రమ ధర్మాల వర్ణాశ్రమ పార్ట్. అట్లాంటి మేము ఇవాళ హోమోజీనియస్ కాదట. అదే లక్షల కోట్లుండేవి, వేల కోట్లుండేవి. వివేక్ వెంకటస్వామి తండ్రి అలాగే పివి నరసింహరావు ఇద్దరు ఒక టెంపుల్ వారు, దాని పేరు ఉంది, ఒరిస్సాలో ఉంటుంది, జగన్నాథ్ టెంపుల్. జగన్నాథ్ టెంపుల్ పోతే పివి నరసింహరావు గర్భగుడిలోకి ఎంట్రీ అయ్యాడు. మా కేంద్ర మంత్రి గారు గర్భగుడిలో బయట ఉండే గేట్ అవుతున్నాడే దండం పెట్టుకున్నాడు. పివి నరసింహరావు గారికి ఆయనకు డబ్బులు మామిడి దగ్గర
మాకున్నంత డబ్బులు ఆయన దగ్గర లేవు, అయినా కూడా మేము ఎక్కడున్నాం, ఊరవతలే ఉన్నాం, గర్భగుడి గేట్ లోపలికి రాలేము. మరి మాకెంత డబ్బులున్నా మేము ఇలా మిగతా వాళ్ళతో సమానమా? మిగతా వాళ్ళతో సమానమా? ఇలా దోపిడీ అని మాట్లాడుతున్న మా నాయకుడు, అరే ఈ దేశాన్ని దోపిడీ చేసింది బాబురాలు వై, వాళ్ళ జనాభా ఎంత? 3% జనాభా లేని బ్రాహ్మణులకు వాళ్ళు ఎన్ని రేషియోలు ఉన్నారు, ఎంత రేషియోలు ఉన్నారు? ఇలా హరగోపాల్ గారు చెప్తారు తన ప్రసంగంలో, ఎందుకంటే తన సామాజిక వర్గమే కాబట్టి. ఆ సామాజిక వర్గము ఇవాళ ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని దోపిడీ చేసింది. ఇవాళ అదే జుడిషియరీలో గవాయ్ గారు చెప్పాలి, నాకు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, జైలు పెట్టిన పర్వాలేదు. అదే జుడిషియరీలో మొదట ఫస్ట్ వర్గీకరణ చేయమని చెప్తున్నా నేను. ఇదే జుడిషియరీలో ఇప్పటిదాకా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పేసి మా వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే, నీ జుడిషియరీలో ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదు గవాయ్ గారు? మా దళితులు కాబట్టి నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. వేరే వాళ్ళు ఎట్లాగో అసలు కొలిజం సిస్టమ్ అనేది మీ దగ్గర ఉందా? కొలిజం సిస్టమ్ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచారా? మీరు ఎందుకు దాన్ని సపోర్ట్ చేశారు? మీరు ఎందుకు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యతిరేకించారు? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్ చేస్తే బడుగు బలైన వర్గాలందరికీ కూడా పరీక్షల ద్వారా ప్రతిభావంతులైన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేయలేదు గవాయ్ గారు? మీకు సత్తా లేదా గవాయ్ గారు? సుప్రీంకోర్టు జడ్జి అయి ఉంది, మీరు ఇది తప్పని చెప్పలేదా గవాయ్ గారు? ఇవాళ మేము మాట్లాడితే తప్పైతుందా గవాయ్ గారు? రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడితే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము మాట్లాడితే తప్పైతుందా గవాయ్ గారు? మేము మాట్లాడితే తప్పైతుందా పిఎల్వి గారు? 100% చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా మేము అంటాని వాళ్ళుగా ఒకటే. అందరూ మీరే చెప్పండి, మేము అంటాని వాళ్ళుగా ఒక్కటే. మేము వేరు కాదు, మేము కులాల వారిగా వేరు కావచ్చు, అంటరాని వాళ్ళుగా మేమంతా ఒక్కటే. అది సుప్రీంకోర్టు చెప్పిన మేము ఒప్పుకోం. దట్ ఈస్ హోమోజీనియస్. వీఆర్ నాట్ హెటరోజీనియస్. వీఆర్ నాట్ ఎట్ ఆల్ హెటరోజీనియస్. మేము ఎంత సంపాదించినా మాకు పెద్ద సొంత విమానాలు ఉండాలి, మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే వీఆర్ అన్టచబుల్స్. ఆన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ హోమోజీనియస్. అది సుప్రీంకోర్టు చెప్తే ఇంకెవరు చెప్పినా సరే మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. సుప్రీంకోర్టు ఆకాశం ఊడిపల్లే. దమ్ముంటే సుప్రీంకోర్టుకు నేను సవాల్ విసురుతున్నా, మీడియా సందర్భంగా మీరు కులాన్ని రద్దు చేయండి. మీరు కులాన్ని రద్దు చేయమని చెప్పి ఈ దేశ పార్లమెంట్ మీరు నరేంద్ర మోడీకి వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, కులాన్ని రద్దు చేయమని. అంటరానితనం నిర్మూలన జరగదు, కులం రద్దు అయ్యేదాకా అంటరానితనం నిర్మూలన జరగదు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, ఈ దేశంలో కులాన్ని రద్దు చేసే దమ్ము సుప్రీంకోర్టుకు ఉందా, లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా? మాట్లాడండి, రద్దు చేసి మాట్లాడండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం, మేము హోమోజీనియస్. ఎందుకంటే మా దగ్గర అంటరానితనం అప్పుడు ఉండదు. కులం రద్దు అయిన తర్వాత మాకు అంటరానితనము ఉండదు. సో మీరు కులాన్ని రద్దు చేసిన తర్వాత మీరు హోమోజీనియస్ అని మీరు జడ్జిమెంట్ చేయండి, మేము ఒప్పుకుంటాం. దాన్ని ఒప్పుకుంటాం. మేము హరగోపాల్ సార్ మేము ఒప్పుకుంటాం అప్పుడు. కానీ అప్పటిదాకా మాత్రం ఈ దేశంలో మేము హోమోజీనియస్ ఫస్ట్ ప్రిన్సిపల్. రెండో పాయింట్ విషయానికి వస్తే, అసలైన మూలాలు చెప్పదలుచుకున్నా నేను. ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. దిస్ ఇస్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. ఇదేంటిది? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ పోరాటం స్టార్ట్ అయింది. ఎక్కడ? ఆంధ్రలో, ఇది ఉమ్మడి గ్రామంలో. మా తెలంగాణలో కాదు ఇష్యూ, మా తెలంగాణ పోరాటం కాదు ఇది ఆంధ్ర పోరాటం. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 94లో స్టార్ట్ అయింది. 94లో స్టార్ట్ అయిన తర్వాత 2004లో వర్గీకరణ చట్టము చేసే అధికారము, అంటే ఏబిసిడి చేసే అధికారము రాష్ట్రాలకు లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని చెప్పేసి ఈ ఇచ్చిన కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? వాళ్ళు ఆ చట్టంలో 341 సవరించమని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఈవెన్ ఆర్డినెన్స్ కూడా పంపడం జరిగింది 341 సవరణ చేయమని. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా 341 సవరించండి అని చెప్పేసి
ఆమె కూడా రిపోర్టు ఇచ్చింది. 341కి ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341కి ఏం సంబంధం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341తో సంబంధం లేదని 2004లో నేను ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది కేవలం కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఇది కేవలము కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం 341లో లేదు, 371Dలో ఉందని చెప్పేసి నేను ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో మాల, మాదిగ, ఉపకులాల జనాభా ఎంత ఉంది, బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇది మాల మాదిగల, ఆంధ్ర మాల మాదిగల సమస్య, ఇది మా తెలంగాణ మాల మాదిగల సమస్య కాదు. ఎందుకంటే మా తెలంగాణలో ఒక ఐఏఎస్ లేడు, నా ఐపీఎస్ లేడు, నా ఆఫీసర్లు ఎవరు లేరు. మా సమస్య కాదు ఇది. కాబట్టి మా సమస్యకి, ఈ సమస్యకు పరిష్కారం 371Dలో ఉంది, నాట్ 341. 341కు ఇది సంబంధం లేని విషయం. విద్యా ఉద్యోగ రంగాల్లో 371D ప్రకారంగా ఎట్లయితే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లయితే మీరు 1973 నుండి అమలు చేస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో 371D ఏదైతే ఉందో మాకు వర్తిస్తుంది. మా సమస్య కూడా అక్కడే పరిష్కారం ఉంది. ఇది 30 ఏళ్ళు సాగే పోరాటం కాదు, 3 రోజుల్లో అయిపోయే పోరాటం ఇది. ఇది 3 రోజులే పరిష్కారం అయ్యే సమస్య. ఇది ఇది 30 ఏళ్ళ పోరాటం కాదు. అసలు 30 ఏళ్ళ పోరాటం అనేది వృధా, అది పనికిరాని పోరాటం అంటున్నాను నేనైతే. 30 ఏళ్ళు చెప్తారంటే మనం 3000 ఉద్యోగాల కోసం. ఇదేమైనా బుద్ధి కలపైనా? బుద్ధి ఏమైనా 30 ఏళ్ళు చేస్తారా? 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే, అసెంబ్లీ సాక్షి చెప్తే అవేమైనా తెలియదు. అవేమైనా తెలియదు. బ్యాక్లాగ్ పోస్టులు రాష్ట్రం విభజన తర్వాత ఏమైనాయి? ఎవరు అడిగిండ్రు? ఏ మాల సంఘం అడిగింది? ఏ మాదిగ సంఘం అడిగింది? 30 ఏళ్ళుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ సప్లాని నిధులు ఏమైనా ఎవరు అడిగిండ్రు? అడిగిరా? భూమి 3 ఎకరాల భూమి ఇస్తాన కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఇచ్చిండు అడిగిరా? అరే బడ్జెట్ లో వాటా ఇస్తాన కేసీఆర్ ఎంత బడ్జెట్ వాటా ఇచ్చిండు అడిగిరా? ఇవన్నీ అక్కర్లేదు. లక్షల కోట్ల రూపాయల విషయాలు అవసరం, లక్షల బ్యాక్లాగ్ పోస్టుల గురించి అక్కర్లేదు. అరే నువ్వు మాలని దొంగ, మాది కొడుతుంగా, మాలాడు దొంగ, మాది కొడుతుంగా. అరే ఎవరు దొంగ కాదు భయ, ఆ రెడ్డోడు దొంగ. నిన్ను పరిపాలించిన రెడ్డోడు దొంగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. నిన్ను పరిపాలించిన కమ్మోడు దొంగ, నిన్ను పరిపాలించిన వెలమోడు దొంగ. నువ్వు కాదు భయ, మాలోడు దొంగ కాదు. మాలోడు ఎక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు? ఎట్లా దొంగ అవుతాడు? ఎవరు సరిచేయాలా? దీన్ని పరిపాలకుడు సరిచేయాలా, మాలోడు సరిచేయాలా? ఈ సమస్య ఎవరు పరిష్కారం చేయాలా? రాజ్యం చేయాలా లేకపోతే మానవులు చేయాలా? ఎవరు చేయాలి దీన్ని? రాజ్యం చేయాల్సిన పనిని రాజ్యం మీద మాట్లాడకుండా నువ్వు మానవుల్ని ఎక్కుపెట్టడము, నీ తోటి అంటాని వాళ్ళను అవమానపరచడం, ఇది ఎంతవరకు న్యాయబద్ధమో, ఎంతవరకు చట్టబద్ధమో, ఎట్లాంటి లీగల్ మ్యాటర్ మరి ఒక న్యాయ కోవిదులైన వాళ్ళు లేదా ప్రొఫెసర్లు అంతా కూడా చెప్పాలి. ఇది ఎట్లా ధర్మబద్ధమైన పోరాటమో, ఇది న్యాయబద్ధమైన పోరాటమో చెప్పాలి. ఒక అంటరాని వాడితో అంటరాని వాడిని తిట్టుకుంటా ఉంటే మజా చేస్తున్నా అక్కడ కులాలు, అక్కడ కుల మేధావులు, బీసీ మేధావులు. అరే మమ్మల్ని బీసీలే ఊర్లలో మొత్తం ఎస్సీ ఎస్టీలు అణిచివేసిన చరిత్ర బీసీలది. నేను పిహెచ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద చేశాను. అక్కడ కులాలు మా మీద 10% చేస్తే 90% అట్రాసిటీ చేసింది బీసీలు. ఏ బీసీకి దళితుల గురించి మాట్లాడే నైతిక అలాగే చెప్తున్నా సందర్భంగా. ఏం మీరు మాట్లాడతారా మా గురించి? మీరా మాకు నిధులు చెప్పేది? మమ్మల్ని అణిచివేస్తున్నా మీరు, మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నా మీరు మా గురించి నిధులు చెప్పడానికి రావడానికి సిద్ధమైందా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ బీసీ మేధావులు కూడా ఉన్నారు. అట్రాసిటీ యాక్ట్ ఇవాళ రెడ్లు వెనుక ఉండొచ్చు కాక, కమ్మలు వెనుక ఉండొచ్చు కాక, అప్పర్ కాస్ట్ ఉండొచ్చు కాక, బట్ మా మీద అత్యాచారాలు చేస్తుంది, మమ్మల్ని గుళ్ళకు రానివ్వకుంది ఎక్కువ శాతం బీసీలే. ఆ వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాల్సి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీ మేధావులు ఆ వాస్తవాలను ఒప్పుకోవాలని చెప్పేసి నేను అక్కడ కూడా మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా జాతి వేల సంవత్సరాలుగా అంటాని వాళ్ళుగా అధికారానికి అన్నిటికీ దూరమైన, అక్షరానికి దూరమైన, ఆత్మగౌరవానికి దూరమైన వేల సంవత్సరాలుగా దుర్మార్గంగా మమ్మల్ని చేస్తుంది. వేల సంవత్సరాలుగా
ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అకాస్త రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత 1950 నుండి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా చూడబడ్డాం. మాకు చదువుకునే హక్కు వచ్చింది, మాకు ఉద్యోగం సంపాదించే హక్కు వచ్చింది. వేల సంవత్సరాలుగా అనుభవించిన బ్రాహ్మణులు వచ్చి నీతులు చెప్తారా మాకు? మమ్మల్ని అధికారానికి, ఆత్మగౌరవానికి, చదువుకు, విద్యకు అన్నిటికీ దూరం చేసిన బ్రాహ్మణ సమాజ వర్గం ఇవాళ నీతులు చెప్తారట మాకు. మేము విన్నామట. అదే క్షమించండి బాయ్, తప్పు మీది. ఇవాళ మేము ఇట్లా వాడడానికి కారణం ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడీ కులం, వాళ్ళ దమన నీతి. ఈ సమస్యను పరిష్కరించకపోవడం కూడా వాళ్ళది తప్పు. తప్పు మీరు చేసి శిక్ష మాక. అరే మమ్మల్ని అంతరాని వాళ్ళు చేసింది మీరు, గుళ్ళోకి రానియండి మీరు. మేము గుడికి పోతే, చర్చికి పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాం. మేము ఇస్లాం పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తాం. అదే రానియకుండా మేము తప్పు చేసింది మీరు కదా, మరి మేము ఎక్కడ పోవాలి, మేము ఎంత బతకాలి? తప్పు చేసి శిక్ష మాకేస్తున్నాం. ఈ విషయంలో కూడా జరిగింది అది. తప్పు చేసింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఈ రిజర్వేషన్లు పంపకం ప్రాపర్ గా జరగకుండా చేసింది పాలకులు, నాట్ మాలకులు.